ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్న అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? బెయిల్ కోసం పెట్టిన అంశాలు ఏంటి? ఏమి లాయర్ వాదించాడు, అతనికి ఏమి సంబంధం, అతనికి సంబంధం ఏముందంటే అతను వచ్చినప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీసు బాధ్యత కాదా? జనాలు ఉన్నప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ వెహికల్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళు అడగాలి, పర్మిషన్ అడిగారు, లెటర్ ఉంది, వాళ్ళు చూపించారు, పోలీసు ఎందుకు రాలా? ఇవన్నీ వాళ్ళ తప్పిదాలు పెట్టుకుని వాళ్ళ తప్పిదాలు కాబట్టి నా క్లయింట్ని అనవసరంగా ఇచ్చారు. నా క్లయింట్ ఏమన్నా థియేటర్లోకి లోపలికి వెళ్ళొద్దు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళొద్దు, అందరూ బయట ఇవ్వడం, నా క్లయింట్ ఏమన్నా అడిగాడా? పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ సీఎం గారి పేరు మర్చిపోవడం అనే వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి వైరల్ అయ్యింది. ఆ వీడియోకి సంబంధించిన కారణాలతోటే గవర్నమెంట్ తనని అరెస్ట్ చేయించిందనే వార్త వినిపిస్తుంది. మర్చిపోవడం కూడా ఒక రకంగా అవమానించినట్టే కదా. అది ఎట్లా మన పెద్ద ఇంటర్నేషనల్ పేరు అంటే మా గుర్తుపెట్టి ఆయన ఫీల్డ్ వేరు, నీ ఫీల్డ్, ఇప్పుడు నీ ఫీల్డ్ ఉందమ్మా, నీ ఫీల్డ్ ఈ ఫీల్డ్. నేను పొలిటికల్ డేస్ లో పేరు చెప్పు, ఓ మినిస్టర్ పేరు చెప్పు, నువ్వు మినిస్టర్ పేరు చెప్పు, నీకేమైనా గుర్తుంటుందేమో? గుర్తున్నాయండి, ఉంటే నువ్వు ఫీల్డ్ జర్నలిజం లో ఉన్నా కానీ నీకు గుర్తుంటుందమ్మా. ఇప్పుడు నా వేరే ఫీల్డ్, నా సినిమా ఫీల్డ్, నాకు ఏం అవసరం? నేను సినిమాలు రాజకీయాలు ఉన్నా నాకు అవసరం, మిగతా వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ కెమెరామెన్లు ఎవరు, డైరెక్టర్లు ఎవరు, ఇండస్ట్రీలో ఎవరు దగ్గరికి వెళ్ళారు, అంతేగా ఉంటుంది. గౌకర్ వాడికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం, అలాగే భాష ఉంటుంది తప్పితే ఎవరో మన దగ్గర మనకు బాగా తెలిసినోడు అయ్యాడు, మన రామారావు గారు అయ్యారు, మన రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, ఆ పేర్లు గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు చరిత్రకారులు, వాళ్ళు ఒక నేపథ్యం ఉన్నవాళ్ళు, పాపులర్ ఫిగర్స్, పర్సనాలిటీస్. ఇతను ఏం పర్సనాలిటీ, ఏం పాపులర్ ఫిగర్? సీఎం అవగానే ఇతను దేశమంతా గుర్తుపెట్టుకోవడానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి ఏముంటుంది? అంత పర్సనాలిటీ కాదు, అంత సీనియారిటీ, అంత పెద్ద మహాను బ్యాక్డ్రాప్ ఉన్న మనిషి కాదు కదా. మర్చిపోయాడు, ఇమ్మీడియట్గా అడిగి తెలిసి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం, రేపు ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు సీఎం అని గుర్తుపెట్టుకున్నా రేపు మళ్ళీ మారుతాడు, రెండో కృష్ణ ఎవడో వస్తాడు. కాంగ్రెస్ కల్చర్ కదా, కనుక అది గుర్తుండకపోవడం అనేది పెద్ద నేరం కాదు. చాలా మంది గుర్తుండదు, చాలా మర్చిపోతారు. నా ఫీల్డ్ కాని ఫీల్డ్ అతను ఎమ్మెల్యే రాజకీయాల్లో ఉన్నాడు, అతను సీఎం పేరు తిరిగి అంటే అతను ఈజ్ నోవే కనెక్టెడ్ రాజకీయాలు, సినిమాలు. ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, ఆ రోజు పార్టీ కోసం కూడా వెళ్ళా. ఒక ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం, ఆ ధర్మాన్ని కాపాడటానికి వెళ్ళాడు. అంతే వెళ్ళాడు, వచ్చాడు. అప్పుడు కూడా చెప్పాడు నాకు ఏ పార్టీ సంబంధం లేదు. సో అతను మర్చిపోయాడని దాని మీద కసి నీకు గుర్తుండేలా చేస్తాను, నా పేరే మర్చిపోతావు, నీకు గుర్తుండేలా చేస్తాను అని ఈ కార్యక్రమం.